పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనము. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, మరొక మారు క్రీస్తు సందేశము అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. పోయిన వారం పౌలు ఆధ్యాత్మిక జీవితం ఎలా ప్రారంభమైంది, ఆయన జీవితం నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు పౌలు గారి ఆధ్యాత్మిక జీవితము 2వ భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వారం మనం ధ్యానించాం పౌలు గారి ఆధ్యాత్మిక జీవితం త్రిత్వైక దేవుని పట్ల భక్తి కలిగి జీవించాడని, ప్రార్థన కలిగి జీవించాడని, దివ్య సంస్కారముల పట్ల భక్తి కలిగి జీవించడాన్ని నేర్చుకున్నాం. ఈరోజు మరొక 3 అంశములు ఆధ్యాత్మిక జీవితమునకు మనం నేర్చుకుందాం. పౌలు ఆధ్యాత్మిక జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రియా సోదరి సోదరులారా, మరి ఈరోజు ధ్యానిస్తున్నాము పౌలు ఆధ్యాత్మిక జీవితము 2వ భాగము. మొట్టమొదటిగా శ్రమలతో కూడిన జీవితం పౌలు జీవితం. క్రైస్తవుడు, క్రీస్తు శిష్యుడు శ్రమలు అనుభవించాలని యేసుప్రభువే స్వయంగా తెలియజేశాడు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని సిలువను ఎత్తుకొని శ్రమలను అనుభవించాలి అని మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నారు. నిజమే, క్రైస్తవ జీవితం శ్రమలతో కూడుకున్నది. పౌలు జీవితం కూడా శ్రమలను అనేకం అనుభవిస్తున్నట్టు ఆయన యొక్క జీవిత చరిత్ర మనకు సెలవిస్తుంది. కొరింథీయులకు రాయబడిన 2వ లేఖ 2వ అధ్యాయము 24-27 వచనాలు మనం పరిశీలన చేస్తే పౌలు గారి శ్రమలన్నింటినీ గురించి రాయబడ్డాయి. ఆయన శ్రమలను 5 సార్లు యూదుల వలన 39 కొరడా దెబ్బలు ఆయన అనుభవించాడు. 3 మార్లు ఓడ పగిలిన ప్రమాదంలో కష్టములు, ఒకసారి రాత్రి పగలు నీటిలోనే గడపడంలో కష్టాలు, ప్రభువును ప్రకటించే సమయంలో ఆయన యొక్క ప్రయాణంలో వరద బాధలు, దొంగల వలన ఆపదలు, తోడి యూదులు అన్యులు అన్న మాటలు, వాళ్ళు పౌలుకు కలిగించిన అపాయము, నగరములలో ఆయన మీద అనేక దాడులు, అడవులలో ఆపదలు, సముద్రంలో ప్రమాదాలు, పెక్కుమార్లు తిండి కూడు గుడ్డ లేకుండా జీవించిన సందర్భాలు. ఇవే కాకుండా అధికారులు ఆయనను చెరసాలలో బంధిస్తున్నారు. ఇలా అనేక శ్రమలను ఆయన అనుభవించారు, పౌలు గారు అనుభవించారు. ఆయన అంటారు ఆ శ్రమల మధ్యలో గలతీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనంలో, యేసు ప్రభుతో పాటు నేను కూడా శ్రమల ద్వారా సిలువ వేయబడితిని. ఇవన్నీ శ్రమలు. ఈ శ్రమల మధ్యలో పౌలు గారు అంటున్న మాట, యేసుతో పాటు నేను కూడా సిలువ శ్రమలు అనుభవిస్తున్నాను. నిజమే ప్రియ బిడ్డలారా, పౌలులాగా మన జీవితం కూడా, క్రైస్తవ జీవితం కూడా అభివృద్ధి చెందాలంటే శ్రమలు ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని శ్రమలు అనుభవిస్తే అంతగా నీవు దేవునిలో ఎదగలుగుతాం. ఇన్ని కష్టములు అనుభవించిన పౌలు జీవితంలో ఏం జరుగుతుంది? శ్రమల మధ్యలో పౌలు కుంగిపోలేదు. ఆయన శ్రమలన్నిటినీ, కష్టాలన్నిటినీ అనుభవించి క్రీస్తు ప్రభు కోసం సంతోషంగా జీవించాడు పౌలు. శ్రమలు అనుభవించడం ద్వారా మహిమ ఉంటుందని ఆయన విశ్వసించి ప్రకటిస్తున్నాడు. అనగా శ్రమలు ఎందుకంటే మన మహిమను పొందుకోవడానికి. పౌలు గారి జీవితంలో శ్రమలు మహిమను పొందుకుంటున్నాడు. మన జీవితంలో కూడా అనేక కష్టాలు ఉంటాయి. ఆ కష్టముల తర్వాత మనకు మహిమ వస్తూ ఉంది. రోమీలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, ఇప్పుడు మనం పడుచున్న కష్టములు రానున్న మహిమతో
ఏమాత్రం పోల్చదగినవి కావు. చాలాసార్లు మనం గమనిస్తూ ఉన్నాం, చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న కష్టాలకే లోకమంతా అయిపోయిందని నిరాశలో గడుపుతున్నాం. పౌలు గారి జీవితం చెప్తుంది, ప్రియ సోదరి సోదరుడా, శ్రమల మధ్యలో నిరాశ చెందకు, శ్రమల మధ్యలో కుంగిపోకు, కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకు. ఈ మధ్య కాలంలో నిన్నటి దినాన ఒక అక్క ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఫాదర్ అని ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అప్పుల బాధల వల్ల నేను ఏడుస్తున్నాను. నిజమే ప్రియ సోదరులారా, మనం కూడా చాలాసార్లు అప్పుల బాధ వల్లనో, అనారోగ్యం వల్లనో, చిన్న కుటుంబ సమస్యల వల్లనో, శ్రమల మధ్య నిరాశ పడుతున్నాం, కృషిస్తున్నాం. కానీ పౌలు గారి ఆధ్యాత్మిక జీవితం నేర్పిస్తున్న సంగతి ఏంటంటే, శ్రమల మధ్యలో మనం ప్రభు వైపు చూడాలి, ప్రభువుకు నీ శ్రమలను అర్పించాలి. పౌలు గారు కూడా ఇన్ని శ్రమలు పడుతున్నప్పుడు ఏం చేశాడంట, యేసు శిలువ శ్రమలకు ఈ శ్రమలను అంకితం చేశాడు. ఈ శ్రమలను, తన శ్రమలను యేసు శిలువ శ్రమలకు అంకితం చేశాడు. అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, క్రీస్తు శ్రమల్లో కొదువగా ఉన్న దానిని నా శ్రమల ద్వారా నేను పరిపూర్తి చేస్తున్నాను అంటున్నారు. అనగా తన శ్రమలను యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలతో కలిసి తండ్రి దేవునికి అర్పించాడు పౌలు గారు. అందుకే శ్రమల తర్వాత ఆయన ఆనందాన్ని పొందుకుంటున్నాడు, శ్రమల తర్వాత మహిమను పొందుకుంటున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, ఈ వాక్యం వింటుండగా నీ శ్రమలలో నీవు ఏం చేస్తున్నావు? కుంగిపోతున్నావా? కృషిస్తున్నావా? నిరాశ పడుతున్నావా? కానీ నువ్వు చేయాల్సింది నీ శ్రమలను యేసుక్రీస్తు శిలువ శ్రమలతో కలిసి తండ్రి దేవునికి అర్పించాలి. అప్పుడు శ్రమల ద్వారా దేవుడు మహిమనిస్తాడు. ఇక రెండవ విషయము, ఈరోజు పౌలు గారి ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవలసింది, శరీరాన్ని నిగ్రహించుకున్న వ్యక్తి పౌలు గారు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రియ సోదరుడా సోదరి, లోకపు ఆశలను మనం త్యజించాలి. నీ శరీరాన్ని, నీ శరీరంలో ఉన్న భాగాలను మనం నియంత్రించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించాలి. శరీరాన్ని, శరీర భాగాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. పౌలు ఆధ్యాత్మిక జీవితంలో తాను బలపరచబడుటకు తనకున్న సర్వస్వాన్ని ఆయన నష్టంగా భావిస్తున్నాడు. తన జ్ఞానాన్ని, మతపరమైన జ్ఞానాన్ని, తన సంపదను, ఈ లోక ఆశలను అన్నిటినీ కూడా నష్టంగా భావించి ఆయన అంటున్నాడు, ఫిలిప్పీలకు రాయబడిన లేఖలో 3వ అధ్యాయం 7వ వచనంలో, నిన్ను లాభంగా ఎంచుకున్న వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు కొరకు నష్టంగా, చెత్తగా భావించుచున్నాను అని అంటున్నాడు. అనగా లాభంగా ఎంచుకున్న శరీరాన్ని ఆయన చెత్తగా భావించి శరీరాన్ని నియంత్రించుకున్నాడు. కొరింథీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 27వ వచనంలో, ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నా శరీరంను అదుపులో ఉంచుకుంటున్నానని పౌలు గారు స్వయంగా ప్రకటించారు. శరీరంను ప్రభు ఇచ్చిన గొప్ప వరం, దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, ప్రతి మనిషికి ఈ శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్లు మనము చాలాసార్లు వాడుకుంటుంటాం. కానీ పౌలు గారు నేర్పిస్తున్న సత్యం, ఈ శరీరము అదుపులో ఉంచుకొని ఈ శరీరమును లోకపు ఆశలకు గురి కాకుండా జీవించాలి అని తెలియజేస్తున్నారు. అందుకే ఆయన కొరింథీలకు రాయబడిన మొదటి లేఖ 6వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నారు, శరీరం ప్రభుకు చెందింది అని తెలియజేశారు. యుద్ధ వీరులు ఏ విధంగా అయితే తమ శరీరాన్ని నియంత్రించుకొని యుద్ధములో పాల్గొంటారో, అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా తన శరీరాన్ని, శరీర భాగాలను, కళ్ళను, చేతులను, నాలుకను నియంత్రించుకోవాలి. ప్రభువులో ఎదగాలంటే వీటన్నిటిని నిగ్రహించుకోవాలి.
పోటీల్లో పరిగెత్తువాడు శరీరాన్ని అదుపులో పెట్టుకుంటాడు, శరీరం వ్యాయామం చేస్తాడు. క్రీడాకారుడు వ్యాయామం చేసినట్లు ప్రతి క్రైస్తవుడు కూడా పరలోక పరుగులో వ్యాయామం చేయాలి, శరీరాన్ని నిగ్రహించుకోవాలి అని తిమోతికి రాసిన 2వ లేఖలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, నీ శరీరాన్ని నిగ్రహించుకోగలుగుతున్నావా? ఒకసారి పరిశీలించుకో. నీ శరీరంతో ఏ పనులు చేస్తున్నావు? నీ శరీరాన్ని ఇష్టమున్నట్లు వాడుతున్నావా? దొంగతనాలు చేస్తున్నావా? ఈ శరీరపు ఆలోచనలు, లోకపు ఆలోచనలు, శరీరక సుఖం కోసం పరిగెడుతున్నావా? నీ శరీరం ఎందుకు ఉపయోగపడుతుంది? నేత్రాశ కలిగి జీవిస్తున్నావా? ధనాశ కలిగి జీవిస్తున్నావా? జీవితంలో అహంభావంతో జీవిస్తున్నావా? వ్యభిచారాలు ఈ శరీరంతో చేస్తున్నావా? పాడు పనులు ఈ శరీరంతో చేస్తున్నావా? వాటన్నిటిని నువ్వు నియంత్రించుకోగలిగినప్పుడు నీవు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతావు. పౌలు తన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతున్నాడంటే ఆయన శరీరాన్ని నిగ్రహించుకున్నాడు. ఇక చివరిది, పౌలు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడంటే 3వదిగా సువార్త ప్రకటన చేసి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని యేసు ప్రభు తెలియజేశారు. ఆ మాటలను అపోస్తులు ఎట్లా అయితే ఆచరించారో, అన్యులకు అపోస్తుడైన పౌలు గారు కూడా ఈ మాటలని ఆచరించాడు. ఆయన అనేక వేద బోధ ప్రయాణాలు చేశాడు. వేద పండితులు చెప్తారు, పౌలు 3 మహా సువార్త ప్రయాణాలు చేసి ఎన్నో సంఘాలను, ఎన్నో కుటుంబాలకు క్రీస్తు ప్రభువును పరిచయం చేశాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనంలో పౌలు ప్రకటించారు. యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ద్వారా పౌలు అనేక మంది జీవితాలలో వెలుగును పంచారు. అంధకారంలో ఉన్న ప్రతి సందర్భంలో పౌలు సువార్త ప్రకటించి వెలుగును ప్రకటించాడు. ఆ ప్రకటన, ఆ సాక్ష్యం ఆయనను ఆధ్యాత్మికంగా పైకి లేపింది. ప్రియ సోదరుడా సోదరి, ఈ వాక్యం నువ్వు వింటుండగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కుటుంబంలో నీవు సువార్తను ప్రకటించగలవా? పౌలు గారిలాగా మహాప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ బెడ్రూమ్ నుంచి, నీ యొక్క డైనింగ్ హాల్ నుంచి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల హృదయాలలోకి సువార్తను ప్రకటించగలుగుతావా? అలా ప్రకటిస్తే నువ్వు ధన్యుడిగా ఎంచబడతావు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఈరోజు నువ్వు నేర్చుకున్న అంశములు, ఇదిగో పౌలు గారి జీవితంలో శ్రమల తర్వాత మహిమ వచ్చింది. నీ జీవితంలో కూడా శ్రమల తర్వాత ప్రభు మహిమ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రతి శ్రమను ప్రభుకు సమర్పించు. పౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, శరీరాన్ని నిగ్రహించుకున్న వ్యక్తి, అందుకే ఆధ్యాత్మికంగా ఎదగలుగుతున్నాడు. నీ శరీరాన్ని కూడా నిగ్రహించుకో, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగలుగుతావు. ఆయన సువార్త ప్రకటన చేసిన వ్యక్తి, ప్రకటన ద్వారా ప్రభువులో ఎదగగలం. దేవుడు నీకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడే, వాటిని ప్రకటించు, 10 మందికి చెప్పు, అప్పుడు నీవు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతావు. ఈ 3 అంశాల ద్వారా పౌలు గారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. పోయిన వారం 3 అంశాలు, ఈ వారం 3 అంశాలు. ఇదే పౌలు గారి ఆధ్యాత్మిక జీవితం. మొత్తం 6 అంశాలు పోయిన వారం మనం ధ్యానించాం. ఇదిగో త్రిత్వైక దేవుని పట్ల భక్తి, ప్రార్థన పట్ల భక్తి, దివ్య సంస్కారాల పట్ల భక్తి. ఈ వారం శ్రమలతో నిండిన జీవితం, శారీరకంగా నిగ్రహణ, అదేవిధంగా సువార్త ప్రకటన. ఇవన్నీ చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అలా ఎదగాలని ప్రభును ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని చేతి జోడించి ప్రార్థించుదాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు తండ్రి. పౌలు గారి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అనే అంశాన్ని మేము నేర్చుకున్నాం. ప్రభువా, ఆయన ఆధ్యాత్మిక జీవితము మరియు శారీరక శ్రమలతో కూడుకుంది. ఆ శ్రమల ద్వారా వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. మా జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. అప్పుల బాధ ద్వారా, అనారోగ్యం వలన, కుటుంబ సమస్యల వలన ఉన్న ప్రతి కష్టము యేసయ్యా నీ సిలువ శ్రమలకు సమర్పిస్తున్నాం. సిలువలో నుండి కార్చిన రక్తము ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి, బాధలతో ఉన్న వ్యక్తి శ్రమల నుండి విడుదల పొందుకొనుగాక. ప్రభువా, అదే విధముగా శారీరకంగా మా జీవితం నిగ్రహించుకునే శక్తిని దయచేయండి. కళ్ళు, శరీరములో ఉన్న ప్రతి భాగము కూడా నిగ్రహించబడాలి. అప్పుడే మేము ఆధ్యాత్మికంగా ఎదుగుతాం.
శారీరక సుఖాలను వెతకకుండా ప్రభువా నిన్ను వెతికే బిడ్డలుగా వీరందరినీ కూడా చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని మలచండి వేడుకొచ్చున్నాం. ప్రభువా సువార్త ప్రకటన చేసే గొప్ప శక్తిని మాకు దయచేయండి. మా కుటుంబంలో మేము కోల్పోతున్న ఆత్మలు నీలో ఎదగబడాలంటే మా యొక్క విశ్వాస ప్రకటన చేయబడాలి. అలా విశ్వాస ప్రకటన చేసే బిడ్డలను ప్రతి కుటుంబంలో లేపుమని వేడుచున్నాం. ప్రభువా దివ్యవాణి ఈ యొక్క క్రీస్తు సందేశమును ఆధ్యాత్మిక కార్యక్రమమును చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మహిమపరచుమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.